ఈరోజు మేము ఆఫీస్లో కేక్ ప్రయోగం చేస్తున్నాం అనమాట, కెఫిటేరియాలో. అది ఎట్లా చేస్తానో మీకు చూపిస్తాను అనమాట, చూసాను. బిస్కెట్ అయితే కొన్నాను, ఆనే బిస్కెట్ కొని మంచిగా చూర వేసి కప్స్లో వేసేసి అందులోనే మిల్క్ యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎంతో చూసుకొని మిల్క్ అంతా యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఎక్కువైతే కష్టమవుతుంది. యాడ్ చేసిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసిన నేను, అండ్ షుగర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసిన అనమాట. అందులో కొంచెం ఈనో వేసుకున్న బేక్ కావడానికి. ఇప్పుడైతే మనం ఇందులో అయితే పెట్టేద్దాం ఓవెన్లో. ఆడబెట్టి ముచ్చట పెట్టే వరకు అదైతే మంచిగా బేక్ అయింది అనమాట. మాకు అప్పటికి డౌట్ వచ్చింది, అసలు అవుతుందా కదా, ఫస్ట్ టైం చేస్తున్నాం కదా అని చూసి ఆడనే కూర్చొని కొంచెం చూసి ముచ్చట పెట్టే వరకు అదైతే అయింది. ఓపెన్ చేసి నేనైతే చూస్తున్నా డౌట్తోనే అయిందా లేదా అని, కానీ అది నిజంగానే మంచిగా అయింది. మా ఫ్రెండ్కి చూపించిన అయింది అని చెప్పి. ఫైనల్గా అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ సూపర్ ఉంది. అసలు మేమే చేసినామా అనుకున్నాం, కానీ చాలా బాగుంది. తింటుంటే తినబుద్ధి అవుతుంది. అబ్బా ఎంత స్వీట్ ఉంది తెలుసా. అండ్ బిస్కెట్స్ అండ్ మిల్క్తో కలిసింది కదా, ఇంకా షుగరు చాలా అంటే చాలా బాగుంది. పఫీగా ఎంత బాగా వచ్చింది చూడండి, నాకైతే చాలా నచ్చింది. అసలు నాకు నవ్వాలి ఏడవాలి అర్థమైతే లేదు. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత మంచిగా అవుతుందని. అది ఎంత బాగా టేస్ట్ అయింది తెలుసా. నేనైతే ఇప్పుడు ఇది తిన్నా, ఇప్పుడు ఆమె కూడా గుంజుకుంది, అంత మంచిగా అయింది. నేనేమనుకున్నా ఫస్ట్ టైం అది చేసేది మస్తు గలీజ్ అవుతుందేమో అనుకున్నా. అట్లీట్లో పోయి అది ఎంత మంచిగా టర్న్ అయింది. నెక్స్ట్ టైం చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసినాయి, ఇంకా సూపర్ ఉంటుంది. జస్ట్ చాక్లెట్ సిరప్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకా సూపర్ ఉంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు రాజీ వ్లాగ్స్. బై బాయ్.